తారా ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో శనివారం సాయంత్రం ఎన్టీపీసీలోని ఈడీసీ హాల్లో జాతీయ స్థాయి కళోత్సవాలు నల్ల వజ్రం పురస్కారాల కార్యక్రమం ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సబ్ రిజిస్ట్రార్ సెంట్రల్ అడ్మినిస్ట్రేషన్ ట్రిబ్యునల్ ఏవి లక్ష్మీనారాయణన్, మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్, మాజీ జెడ్పీటీసీ కందుల సంధ్యరాణి హాజరై జ్యోతి ప్రజ్వలన, విగ్రహానికి పూలమాలలు వేశారు. అనంతరం సభా కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ముఖ్య అతిథులు మాట్లాడుతూ గోదావరి ఖనికి చెందిన సంఖ్య రాజేష్ తారా ఆర్ట్స్ అకాడమీ స్థాపించి మన రాష్ట్రంతో పాటుగా దేశ విదేశాలలో కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని అన్నారు. సింగరేణి వ్యాప్తంగా వివిధ విభిన్న రంగాలలో ప్రతిభావంతులైన వారిని గుర్తించి నల్ల వజ్రం పురస్కారాలు అందజేయడం అభినందనీయమని అన్నారు. కళాకారులకు పుట్టినిల్లుగా విరాజిల్లుతున్న గోదావరి ఖని పట్టణంలోని ఎన్టీపీసీలో జాతీయ స్థాయి కళోత్సవాలు జరుపుకోవడం హర్షణీయమని, ఈ కళోత్సవాలు ఈ ప్రాంత కళాకారుల్లో నూతన ఉత్తేజాన్ని ఇనుమడింపజేస్తుందని అన్నారు. సో వీళ్ళందరూ ఎక్సలెన్స్ చేయాలి, దాన్ని ఏదో ప్రోత్సహించాలని చెప్పేసి సంఖ్య రాజేష్ గారికి ఐడియా రావడం. అండ్ నల్ల వజ్రం ఆయన నాకు ఫోన్ చేసి, సార్ ఇలా మీరు మిమ్మల్ని చీఫ్ గెస్ట్గా పిలుద్దాం అనుకుంటున్నాము అండ్ మీరు అవార్డు ఇద్దాం అనుకుంటున్నాము, దాని పేరు నల్ల వజ్రం, గోదావరి ఖని అండ్ నల్ల వజ్రం, వాట్ ఏ కాంబినేషన్ అంటే ఫస్ట్ దానికే కనెక్ట్ అయ్యాను నేను. అండ్ ఈశ్వర్ గారు చెప్పినట్టు వీళ్ళందరినీ నల్ల వజ్రాలందరినీ ఆయన వెలికి తీసి మొత్తం వాళ్ళని పట్టుకొని లాస్ట్ 6 years 7 years నుంచి చేస్తున్నారు. అండ్ గోదావరి ఖని నుంచే వాళ్ళందరినీ లేపుతున్నారు. సో గోదావరి ఖని వాళ్ళు ఎంత అదృష్టవంతులు అండ్ మిగతా జిల్లాల వాళ్ళు మిగతా ప్లేసెస్ వాళ్ళు ఎంత దురదృష్టవంతులు అనేది ఇది చూస్తేనే తెలుస్తుంది. ఎందుకంటే సంఖ్య రాజేష్ లాంటి వాళ్ళు ఎక్కడ దొరకరు. ఎందుకంటే ఆయన అస్సలు ఏమీ ఆశించకుండా జస్ట్ తన తోటి కళాకారుల్ని లేకపోతే తన ఊరు నుంచి ఎదిగిన మనుషులు ఎవరైనా సరే ఇది అది అని కాకుండా వాళ్ళు డాన్సర్స్ అవ్వచ్చు, సింగర్స్ అవ్వచ్చు, లేకపోతే లాయర్స్ అవ్వచ్చు, ఇంజనీర్స్ అవ్వచ్చు, డాక్టర్స్ అవ్వచ్చు, ఎవరైనా సరే వాళ్ళు తన ఊరు నుంచి ఎదిగారు అనే ఒకే ఒక కాన్సెప్ట్, దాంతో వాళ్ళని వెలికి తీసి వాళ్ళని పట్టుకుని బాబు మీరు చేసిన ఈ ఘనత ఎవరికి అందనిది, ఎవరు చేయలేనిది అనే ఒక ఉద్దేశంతో వాళ్ళని ప్రోత్సహించడానికి ఈ నల్ల వజ్రం అనే ఒక అవార్డుని ఇవ్వడం. అందుకే దత్తవేల కోసం హైదరాబాద్కు వెళ్ళి గొప్ప కళాకారులుగా ఎదగడంతో పాటు జాతీయ స్థాయిలో అనేక కార్యక్రమాలు నిర్వహించి జాతీయ స్థాయిలో తారా ఆర్ట్స్ అకాడమీ అనేటువంటి ఒక సంస్థను నిర్మాణం చేసి నాకు తెలిసి ఎన్నో కార్యక్రమాలు నిర్వహించిన నేను అది ప్రత్యక్షంగా వారి యొక్క కార్యక్రమాలను చూడడంతో పాటు గత 2 సంవత్సరాల క్రితం ధర్మపురిలో నిర్వహించినటువంటి ఉగాది ఉత్సవాల సందర్భంగా కూడా బ్రహ్మాండమైన కార్యక్రమాలు అక్కడ మనం నిర్వహించడం జరిగింది. అయితే ఈ సందర్భంగా వారి ఆలోచన చాలా గొప్పది. ఈ ప్రాంతంలో పుట్టి పెరిగి మరి ఈ నల్ల వజ్రం అనేటువంటి కీర్తి అవార్డ్స్ ఏదైతే ఇవ్వాలనేటువంటి ఒక ఆలోచన ఏదైతే ఉందో చాలా గొప్ప విషయం. ఇక్కడ చాలా మంది ప్రముఖులు ఉన్నప్పటికీ ఎవరికి రాని ఆలోచన మా తమ్ముడు రాజేష్కి రావడం చాలా గొప్ప విషయం. తర్వాత ఇటువంటి ఆలోచనలు కూడా ఎవరికంటే వాళ్ళకి రావు. సమాజం పట్ల కావచ్చు, కళల పట్ల కావచ్చు, కొంతమంది ప్రముఖుల పట్ల కావచ్చు, వ్యక్తుల పట్ల కావచ్చు, ఒక ప్రత్యేకమైనటువంటి దృష్టితో ఆలోచించేటువంటి కొంతమందికి మాత్రమే ఇటువంటి ఆలోచనలు వస్తుంటాయి. అందులో తమ్ముడు సంఖ్య రాజేష్ కూడా ఒకరని ఈ సందర్భంగా మనం చేస్తామని. తర్వాత ఇంతకుముందే స్వామి చెప్పి ఈ పేరు పెట్టింది ఎవరంటే పెద్దలు వీట్ల జనార్దన్ రెడ్డి గారు. మన గ్రామం జనగామ గ్రామ పంచాయతీ అడ్డగుంటపల్లి గ్రామానికి మరి ఈ గోదావరి ఖని నామకరణం చేసింది వీట్ల జనార్దన్ రెడ్డి. వారు ఒక మాట కూడా చెప్పేవారు,
ఏమనంటే గోదావరి అంటే ఏదో మామూలు పట్టణం కాదే ఇది. గోదావరి అంటే ఇది ఒక మరో ప్రపంచం అని చెప్పింది. ఎందుకు చెప్తున్న ఈ మాట అంటే ఆయన ఆ రోజు 8 సంవత్సరాల క్రితం చెప్పినటువంటి మాటలో ఏమాత్రం కూడా తేడా లేదు. సింగరేణి కార్మికులుగా, కార్మికుల బిడ్డలుగా వివిధ రంగాల్లో ఖ్యాతిని గడించిన పలువురికి అతిథుల చేతుల మీదుగా నల్ల వజ్రం పురస్కారాలను అందజేశారు. అనంతరం జరిగిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. అంతకుముందు రాజకీయ నాయకులు, సినీ నటులను అనుకరించిన శివారెడ్డి మిమిక్రీ అందర్నీ అలరించింది.
ఈరోజు నిజంగా తారా చదువులు పిల్లలు కూడా అందరినీ ఎంకరేజ్ చేస్తూ ప్రతి కళాకారులు ఎంకరేజ్ చేస్తూ ఈ రోజు ఇంత దూసుకుపోతున్నందుకు మన తారా గారికి ఒక్కసారి సెల్యూట్ కొట్టండి, గట్టిగా చప్పట్లు కొట్టి ఎంకరేజ్ చేస్తున్నారు. నీకు పాటలు రాసిన నేను మామూలు కాదు, ఆశామాషి కాదు, భయంకర కూడా బజారు గుడి పెట్టినారు గట్టిగా షాప్ పుట్టోని పొడుగుతో పొడుగు పోషమ్మ కొట్టినారు గట్టిగా కదా. ఏం మాట్లాడలే కానీ పరిమాణాలు వచ్చేస్తుంది. ఇది కాదు, కళాకారులు అంటే కళాకారులే, దైవ సంభూతులు అని కూడా చెప్పచ్చు. నటరాస్వామి శివుడు కళాకారుడు. ఆయన కూడా అతిశక్తి కాదు చెప్పేది, ఇది ఎలా ఎక్కారంగా కాదు చెప్పేది. కళాకారులను ఆశీర్వదించాలి, కళాకారులను ఎంకరేజ్ చేయాలి. కళాకారుల వల్ల ఉద్యమాలు ఎన్నో ప్రభుత్వాలు మారిన కాశీకి వెళ్ళాడు, కాశించున్నాడు, వారసుడు వర్షం మార్చుకున్నాడు కూడా. అదే వేడి అదే పౌరుషమా, నచ్చితే చూస్తా, నచ్చితే చేస్తా, కారు కోళ్ళంటే వస్తా వస్తా. ఈ విధంగా సరదాగా చిరంజీవి వాయిస్ కొని చెప్పవచ్చు. అదే విధంగా చూస్తే బాలకృష్ణ గారు, నందమూరి అన్నయ్య గారు, బాలయ్య బాబు గారు, చాలా సంతోషం. ఎన్నో అకాడమీలు వస్తుంటాయి పోతుంటాయి. మా దగ్గర కూడా మా జూనియర్ మణికొండ దగ్గర పోలీస్ అకాడమీ ఉంది. ఆ పోలీస్ అకాడమీ కొత్త విగ్రహం ఉంటుంది. నేను ఈ తారా అకాడమీ అనుకోలేదు, పోలీస్ అకాడమీ అనుకున్నాను. ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ రాజు, ఏఆర్ ఏసీపీ ప్రతాప్, సినీ నటులు శివారెడ్డి, రామలింగారెడ్డి, సంస్థ వ్యవస్థాపకులు శంకర్ రాజేష్, కోశాధికారి మేకల శ్రీధర్ యాదవ్, ఉత్సవ కమిటీ కన్వీనర్ కె స్వామి, కో కన్వీనర్ మ్యాజిక్ రాజా తదితరులు పాల్గొన్నారు.